హాయ్ అండి. వెల్కమ్ టు చైతు వ్లాగ్స్. నా పేరు చైతన్య. ఈరోజు బ్యూటిఫుల్ బ్యాగ్ చూపించడానికి మీ ముందుకు వచ్చాను. దానికి అవసరమయ్యే వైట్ బీడ్స్, రెడ్ కలర్ డ్రా బీడ్స్ అండ్ ప్యాడ్ గ్రీన్ కలర్ డ్రా బీడ్స్, థ్రెడ్, నాకు అవసరమయ్యే సీజర్. ముందుగా 6 పూసలతో స్టార్ట్ చేద్దాం. ఈ బేసిక్ మీకు గుర్తుంది కదా. సేమ్ ఒక ఫ్లవర్ వస్తుందిగా ఇది కుట్టగానే, ఆ తర్వాత 5 పూసలతో స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ వాళ్ళ కలర్ కాంబినేషన్తో తీసుకొచ్చాను ఈ బ్యాగ్ని మీ ముందుకు. చాలా బాగుంటుంది కంప్లీట్ అయిపోయాక. కలర్ చూసారు కదా, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ అలా పెట్టాను అన్నమాట. చూడండి, 6 పూసలు కొట్టేశాను. నెక్స్ట్ 5 పూసలు మనకు అవసరం ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ థ్రెడ్ ఒక పూసలో ఉంటుంది కాబట్టి 5 పూసలు తీసుకుంటే ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది. చూసారు కదా, అలా తీసుకోవాలి. కలర్ కాంబినేషన్ మాత్రం మీ ఇష్టం అండి. నాకు ఈ కలర్ లేదనేసి పెట్టేశాను. నేను కుట్టిన అన్ని పర్సుల్లో ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది సెకండ్ ఫ్లవర్ కూడా అయిపోయింది. అలానే 6 ఫ్లవర్స్ కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత థ్రెడ్ని ఈ కార్నర్ పూసలోకి తీసుకోవాలి. ఈ కార్నర్ పూసలోకి మళ్ళీ ఎన్ని అవసరం పడతాయి? 5 పూసలు యూజ్ అవుతాయి. ఇక్కడ 5 పూసలు తీసుకొని మళ్ళీ సేమ్ ఫ్లవర్ కుట్టాల్సి ఉంటుంది. ఇది బార్డర్ మాత్రమే అండి. ఈ బార్డర్ కంప్లీట్ అయ్యాకనే అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ 6 వరుసలు పెట్టుకున్నాం కదా, 6 ఫ్లవర్స్ వచ్చేలాగా. ఇప్పుడు కూడా 6 వరుసలు వచ్చేలాగా కుట్టాల్సి ఉంటుంది. చూడండి, అలా 2 వచ్చాయి. ఇప్పుడు 2 కౌంటింగ్ అన్నమాట మనకి. అలా ఈ వైపు కూడా 6 వరుసలు కుట్టాల్సి ఉంటుంది. అటు 6 ఫ్లవర్స్, ఇటు 6 ఫ్లవర్స్. చూస్తున్నారు కదా, అలా 1 2 3 4 5 6. ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్లోకి థ్రెడ్ తీసుకొని సేమ్ 5 పూసలు మళ్ళీ కుట్టాలి. ఇలా కొడుతూ 15 ఫ్లవర్స్ రావాలండి. ఇప్పుడు మనం కుట్టే లైను ఆల్రెడీ 6 ఫ్లవర్స్ ఒకటి, 6 ఫ్లవర్స్ ఒకటి కుట్టాం. ఇప్పుడు కుట్టే లైన్ మాత్రం 15 ఫ్లవర్స్ రావాలి. అంటే లెంత్ ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకోండి. అలా 5 ఫ్లవర్స్ కొడుతూ వెళ్ళాలి. కొంచెం లేట్ అయినా మెల్లగా కుట్టండి, టైట్గా కుట్టుకోండి. అలా పట్టుకొని ప్రతి పూసని, లేకపోతే లూజ్ అయిపోతుంది. బార్డరే లూజ్ అయిపోతే పర్స్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది కదా. చూసారు కదా, 2వ ఫ్లవర్ కూడా కుట్టేసాం. అలా 15 ఫ్లవర్స్ కుట్టాను. ఆ తర్వాత మళ్ళీ కార్నర్కి చూసుకోవాలి. చూడండి, ఇవి 15 ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ కౌంట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. అందుకే లెంత్ని క్లియర్గా చూపిస్తున్నాను. అంత పెద్దగా ఉంటుందండి ఈ పర్సు. ఈ కార్నర్లో తీసుకొని థ్రెడ్ని మళ్ళీ 5 పూసలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటు ఆపోజిట్లో ఎలా అయితే 6 ఫ్లవర్స్ వచ్చాయో అటువైపు కూడా 6 ఫ్లవర్స్ కుట్టుకోవాలి. ఇదే షేప్లో కుట్టాల్సి ఉంటుంది. బార్డర్ని చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. థ్రెడ్ మిస్ అవ్వకుండా, ముళ్ళు లేకుండా. చూసారు కదండి, 6 ఫ్లవర్స్ వచ్చేసాయి. సేమ్ మళ్ళీ ఇటు 5 బీడ్స్తో ఆ ఫ్లవర్ కుట్టాల్సి ఉంటుంది. 6 వేయాలి ఇటువైపు కూడా. దీన్ని హెక్సాగాన్ షేప్ అంటారేమో, అదే అంటారు కావచ్చు. ఈ షేప్తో మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం కుడుతున్నా అండి. ఆల్రెడీ 2 ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను కదా, రాఖీ కోసమని ఆర్డర్స్ వచ్చాయి. అందులో ఇది ఒక కలర్ పర్స్ అన్నమాట. చూస్తుండగానే అటువైపు కూడా 6 ఫ్లవర్స్ అయిపోవచ్చాయి. ఇది కూడా కంప్లీట్గా వచ్చేసింది. చూసారా, కంప్లీట్ అయ్యాక ఎంత బాగుందో. అటు 6 6 15 6 6 అండి. ఇప్పుడు ఈ చూపించే లైన్ మాత్రం 15 ఫ్లవర్స్ అండి. ఎగ్జాక్ట్లీ మీరు కౌంట్ చేసుకోవచ్చు కూడా, అందుకే చూపిస్తున్నాను. అంత పెద్ద పర్స్ అది. థంబ్నెయిల్లో చూసారు కదా ఎంత అందంగా ఉందో ఒక పాటే. ఇంకా మొత్తం కుట్టేస్తే ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి. ఆల్రెడీ నేను 2వ బ్యాచ్ కూడా కుట్టి పెట్టాను, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు చూపించడానికి అనేసి. ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అసలైన వర్క్ని. డ్రాప్ బీడ్స్తో ఇప్పుడు కుట్టే డిజైన్ ఉంటుంది. ముందుగా
కలర్స్ మీ ఇష్టం అండి. నేను రెడ్ అండ్ ప్యాడ్ గ్రీన్ తీసుకున్నాను. అది ఒక కలర్ అయినా పెట్టుకోవచ్చు, 6 కలర్స్ అయినా పెట్టుకోవచ్చు, 2 కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. నేను ఇంతవరకు ఈ కలర్స్ పెట్టలేదనేసి పెట్టుకున్నాను అన్నమాట. ప్యాడ్ గ్రీన్ అండ్ రెడ్ పెట్టుకొని అక్కడ ఆల్రెడీ 3 పూసలు ఉన్నాయి కదా, అందులోంచి థ్రెడ్ తీసుకుంటూ రావాలి. ఎక్కడికి? ప్యాడ్ గ్రీన్ పూసలోకి తీసుకురావాలి. అలా అక్కడ తీసుకొచ్చాక మళ్ళీ రెడ్ బీట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 2 పూసలు ఉన్నాయి కాబట్టి ఒక్క పూస తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ 2 బిడ్స్లోకి తీసుకొని మళ్ళీ ప్యారెట్ గ్రీన్ పూసలోకి రావాలి. థ్రెడ్ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం కుట్టిన ఈ రెడ్ పూసలోకి థ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ 3 పూసలు వేసుకోవాలి. ప్రతి డ్రాప్ బీడ్కి 3 వైట్ పూసలు కంపల్సరీ యూజ్ అవుతాయి ఈ ఫ్లవర్ షేప్కి. ఆ తర్వాత మళ్ళీ ప్యాడ్ గ్రీన్ చెప్పనుగా, ఒకటి ప్యారెట్ గ్రీన్, ఒకటి రెడ్ కలర్ పూస. ఆ రెండిటి మ్యాచింగ్తో ఈ ప్యాచ్ని రెడీ చేస్తున్నాను. రెడ్ అయిపోయింది కాబట్టి ప్యాడ్ గ్రీన్ పెట్టుకొని 3 పూసలతో మళ్ళీ కుట్టేశాను. థ్రెడ్ ముడువులు పడకుండా మాత్రం చూసుకోండి. కొంచెం ఈ ప్యాచ్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఊరికే థ్రెడ్ అందులో తట్టుతూ ఉంటుంది. అలా తట్టకుండా కొంచెం థ్రెడ్ పెట్టుకొని కుట్టేసుకోండి. ప్యాడ్ గ్రీన్ అయిపోయాక మళ్ళీ రెడ్ కలర్ బీడ్ తీసుకోవాలి. 3 వైట్ బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసాను కదా, ప్యాడ్ గ్రీన్ తర్వాత రెడ్, మళ్ళీ 3 వైట్ బీడ్స్. ఇవన్నీ కలిపి ప్యాడ్ గ్రీన్ నుంచి తీసి ఆ తర్వాత ఇప్పుడు కుట్టిన రెడ్లోంచి థ్రెడ్ తీయాలి. తీసి సేమ్ మళ్ళీ 3 వైట్ బీడ్స్ వేసుకోవాలి. మీకు అర్థం కావాలని క్లియర్గా చూపిస్తున్నా అండి. ఇప్పుడు వైట్ బీడ్స్ వేసుకుంటున్నాం కదా, తర్వాత ప్యారెట్ గ్రీన్ పూస పెట్టుకోవాలి. అలా పూసలోంచి థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగానే ఎక్కువ ముడులు పడుతుంటుంది. సో చూసుకొని మెల్లగా గుట్టేసుకోండి. ఈ రెడ్ పూసలోంచి తీసుకున్నాక ఆల్రెడీ మనం కింద కుట్టుకున్న ప్యాచ్లోంచి 2 పూసలు రెడీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకటి వైట్ బీట్ పడుతుందన్నమాట. ఆ ఒక్క వైట్ పూసను తీసుకొని అందులోకి వచ్చేస్తే మనం కుట్టిన ఈ ప్యాచ్ క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది. చిన్న పువ్వు 1, 2 ఆ పూసలు రెడీగా ఉన్నాయి. ఇందులోంచి ఒక్క పూసను మాత్రమే వైట్ పూసను తీసుకుంటే సరిపోతుందండి. అదిగో అలా కుట్టేసుకోవాలి. చూసారు కదా, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది. ఈ 6 పూసలకి ప్రతి పూసకి 3 వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి వివరంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నమాట. ప్రతి పూసకి 3 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్లవర్ కుట్టాక మధ్యలో ఖాళీ అనిపిస్తుంది కదా, అక్కడ ఒక వైట్ బీడ్ వేసుకుందాం. అప్పుడు కంప్లీట్ ఫ్లవర్ మనకు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి తీసుకొచ్చాక రెడ్ పూసలకు తీసుకొచ్చాక అక్కడ పైన ఖాళీగా అనిపిస్తుంది కదా, అక్కడ 2 వైట్ పూసలు పడతాయండి. చూడండి, అలా కొట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లైన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే పైకి వచ్చే లైన్ కంప్లీట్ అయిపోతుంది అక్కడ అవి కుట్టడం వల్ల. ఎప్పుడైనా కుట్టవచ్చు, తర్వాత అంతా అయిపోయినాకనే కుట్టవచ్చు. కానీ ఆల్రెడీ థ్రెడ్ ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి తీసుకొని వైట్ బీడ్స్ వేస్తున్నాను. 2 పూసలు పడతాయండి దీనికి. ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తూ ఉంటాను. చాలా డౌట్స్ వస్తాయండి, చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ కూడా ఖాళీగా ఉంది కదా, మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి. అలా తీసుకొని ఆ 2 బీడ్స్ని వేసుకుంటే మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ కూడా సేమ్ కుట్టాల్సి ఉంటుంది. చూసారా, గట్టిగా లాగేసుకోండి. ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్ కాబట్టి కొంచెం గట్టిగా లాగే కొట్టుకుంటే స్టిఫ్ అట్లే కూర్చుండిపోతుంది అన్నమాట, అటు ఇటు కదలకుండా. ఫస్ట్ బేసిక్ టైట్గా ఉంటేనే కదా పర్స్ కూడా టైట్గా వస్తుంది. అలా అన్ని ఫ్లవర్స్ కొట్టుకున్నాక ఆ కార్నర్లో ఇలా తీసుకోవాలి. కార్నర్లో మాత్రం ఒక పూస తక్కువ పడుతుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్లో ఎలా ఉందో అక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి.
ఆ తర్వాత ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో రెండు పూసలు పడతాయని చెప్పాను కదా, ఇప్పుడు తీసుకుంది 2 పూసలు అందుకోసమే, అది ఫిలప్ చేయడం కోసమే అన్నమాట. ఇక్కడ కూడా 2 పూసలు వేసుకోవాలి. అలా పట్టుకొని కొంచెం టైట్గా పట్టుకొని లాగండి థ్రెడ్ని, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది పర్స్ అనేది. చూసారా, చూస్తుండగానే రెండో లైన్ కూడా అయిపోయింది. ఈ పై లైన్ కూడా కంప్లీట్ చేసుకుందామండి. కింద ఎలా వేస్తామో మొత్తం అన్ని ఫ్లవర్స్ అలానే కుట్టుకోవాలి. ప్రతి డ్రాప్ పూసకి 3 వైట్ పూసలు పక్కా పడతాయండి. అదొకటి బేసిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతా కుట్టాక అక్కడ ఆల్రెడీ షేప్ అంతా రెడీగా ఉంటుంది కాబట్టి టకటగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి పైన ఏదో వెలితిగా ఉంది కదా, అక్కడ ఒక కార్నర్లోకి థ్రెడ్ తీసుకొని చిన్న ఫ్లవర్ రెడీగా ఉంది. 3 పూసలు పడతాయండి. మీకు ఆల్రెడీ కింద చూపించాను ఎలా 3 పూసలు పడతాయో, సేమ్ అలానే ఇక్కడ కూడా 3 పూసలతోని ఆ లైన్ కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్గా కుట్టేసుకోవాలి 3 పూసలతోని. ఆ చివరి వరకు కుడితేనే ఈ ప్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. చివరి వరకు 3 పూసలే వేసుకోవాల్సి ఉంటుంది. అలా చూసారు కదా, లాస్ట్కి వచ్చాక 4 పూసలు ఉంటాయి. అక్కడ మనం 2 పూసలే వేసుకోవాలి. చూడండి 4 పూసలు రెడీగా ఉన్నాయి, 2 పూసలు వేసుకుంటే సరిపోతుంది. చివరి వరకు 3 పూసలు వేసుకున్నాం, ఇప్పుడు మాత్రం 2 పూసలే యూజ్ అవుతాయి. కంప్లీట్ అయిపోయింది ఈ ప్యాచ్ ఇంతవరకు. ఇంత బాగుందో కదా కలర్ కాంబినేషన్, ప్యాడ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఇప్పుడు నాకు ఎందుకో చిన్నగా అనిపించింది, సో అవుట్లైన్ ఇంకొకటి వేసుకుందామని 4 పూసలతో స్టార్ట్ చేశాను. ఇలా 4 పూసలు వేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఇంకొకటి వైట్ ఫ్లవర్స్ లైన్ ఎక్స్ట్రా కుట్టాలని నేను అనుకున్నాను. ఈ పై లైన్ 4 పూసలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత 3 పూసలతో కుట్టినా అన్నమాట. చూపిస్తాను మీకు. ఇలా ఆల్రెడీ 2 ఫ్లవర్స్ కుట్టాను కదా, అలానే 3 పూసలు వేసుకుంటూ రావాలి చుట్టూతా. చాలా ఈజీ అండి ఈ ప్యాచ్లు కుట్టడం మాత్రం. ఫ్లవర్స్ మీకు కొత్త కాబట్టి కొంచెం లేట్ అవుతుండొచ్చు. ఈ 6 పూసలతో కుడుతున్నాం కాబట్టి స్పీడ్గా అయిపోతుందండి ఈ వర్క్ అనేది. అలా మళ్ళీ 3 పూసలు తీసుకొని చుట్టూ కుట్టేసుకోవాల్సి ఉంటుంది. అంటే వెడల్పు ఎక్కువ అనిపించింది, సో ఇంకొంచెం పెద్దగా కుట్టాలి అంటే ఇంకేం చేయాలి, ఏం చేయలేం కదా ఇప్పుడు. సో ఈ వైట్ ప్యాచ్ కొట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందేమో. సో మళ్ళీ నేను ప్లాన్ చేసుకొని ఇలా వేస్తున్నాను. ఇలా చుట్టూ 6 పూసలకి ప్లస్ ఆ 15 పూసలకి చుట్టూతా ఈ 3 పూసలతో కుట్టాలి. కుట్టాక ఎంత బాగుందో చూసారా, లాస్ట్కు 4 పూసలు రెడీగా ఉన్నాయి, 2 పూసలు యూజ్ అవుతుంది. ఇలా ఒక పార్టే ఇంత బాగుంది, సెకండ్ పార్ట్ కూడా దీనికి యాడ్ చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఇలా పార్ట్ 1 పార్ట్ 2 లాగా రిలీజ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ ఆల్రెడీ కుట్టి పెడతాను. ఆ తర్వాత 2 ఎలా యాడ్ చేయాలి, దానికి హ్యాండిల్ ఎలా వేసుకోవాలి, లోపల క్లాత్ వేసాక ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను అండి వివరంగా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. చూసారు కదా ఇలా వచ్చింది మొత్తానికి. సెకండ్ లైన్ కుట్టాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా అండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నాకు కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. బాయ్.